అధ్యక్షులు స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మల్లయ్య సార్, సదయ్య సార్ గారికి, అలాగే స్కూల్ యాజమాన్యం దినేష్ గారికి, లక్ష్మీ శ్రీనివాస్ గారికి, దినేష్ గారికి, శోభారాణి గారికి, అలాగే మన బాణన్న గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే స్థానిక సర్పంచ్ శ్రీధరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థిని తల్లిదండ్రులందరికీ, మరియు మా 3వ డివిజన్ నుంచి వచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని పాలిభాగస్తులు చేసిన సదయ్య సార్, మల్లయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు 2000 సంవత్సరంలో మరి ఈ డిజ్నీల్యాండ్ స్కూల్ను స్థాపించిన కానించి అనాది రీతిగా మరి ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళ ఒక మార్గదర్శకులుగా ఉండి వాళ్ళ ముందుండి వాళ్ళను చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు అనేక స్థానాలలో అగ్ర రంగాలలో వాళ్ళు ఉన్నారు. చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే మరి వాళ్ళ తదనంతరం కూడా మరి మా బారన్న కానివ్వండి, లేదా మా దినేష్ కానివ్వండి, లేదా మేడం కానివ్వండి, ప్రతి ఒక్కరు మరి ఈ స్కూల్నే పట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటే మేము చాలా గర్వకారంగా భావిస్తున్నాం. సార్, మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ డిజ్నీల్యాండ్ స్కూల్ అనేది ఇక్కడనే కాకుండా మీరు అనేక బ్రాంచులు పెట్టాలి. అలాగే మరియు మీరు కళాశాలలో కూడా మరి మీ డిజ్నీల్యాండ్ అనేది కళాశాలలో కూడా ఏర్పాటు చేయాలి, ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలి. అనేక మంది విద్యార్థులకు మీరు ఒక మార్గదర్శకులు కావాలి. ఈ స్కూల్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు మంచి పొజిషన్లో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము మాకు అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.